I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the fucking hours it takes to get some power. Don't be fucking sour, take a cold shower, scream until you're louder, work until you're prouder, and fuck all the doubters, they're just మనం వెనక నుంచి వద్దాం. మనకు కావాల్సిన అవుట్పుట్. మీకు ఇంట్లో గాలి కావాలి, ఏం చేసుకుంటారు? ఫ్యాన్ అనుకున్నారు కదా, అట్లా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి. ఏం ఎక్విప్మెంట్ కావాలి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ రావాలంటే? ఇంట్లో ఇప్పుడు నీకు ఊళ్ళో ఉన్నా, నాకు ఎక్కడ లైన్ లేదు, కరెంట్ లైన్ లేదు, అప్పుడు ఏం చేస్తాం? జనరేటర్ పెట్టుకుంటామా? అంటే ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఎక్విప్మెంట్ జనరేటర్. సో జనరేటర్ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అవుట్పుట్ వస్తుంది అంటే దానికి ఇన్పుట్ ఇవ్వాలి కదా. జనరేటర్కి ఏమి ఇన్పుట్ ఇవ్వాలి? పెట్రోల్ కానీ డీజిల్ ఇస్తే అది ఏమవుతుంది? మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది. పెట్రోల్ అది కంబస్ట్ అయ్యి మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది. సో జనరేటర్కి మెకానికల్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ ఇస్తుంది. అందుకని నేను జనరేటర్ కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకున్నాను. ఓకే, జనరేటర్ పెట్టుకున్నా కదా, నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి. జనరేటర్ ఏమడుగుతుంది? మెకానికల్ ఇన్పుట్ ఇవ్వండి, నేను ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాను. మెకానికల్ ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు ఎవరు? నేను జనరేటర్ చేతితో తిప్పగలనా? లేదా అంత పెట్రోల్ ఇంజన్ లాగా పెట్టగలనా? చాలా పెద్దది కాదు ఈ జనరేటర్. ఆ చిన్న జనరేటర్ కాబట్టి డీజిల్ పెట్రోల్ పోసి దాని ఇంజన్తో తిప్పాము. కానీ ఇక్కడ జనరేటర్కి మెకానికల్ ఇన్పుట్ ఇవ్వడం కోసం మళ్ళీ ఇంకో ఎక్విప్మెంట్ కొనుక్కున్నాను. దాన్ని టర్బైన్ అంటారు. టర్బైన్, స్టీమ్ టర్బైన్. ఇక్కడ నడిచేది ఆ టర్బైన్ స్టీమ్ ద్వారా నడుస్తుంది. సో టర్బైన్ అవుట్పుట్ ఏంటి? ఇప్పుడు జనరేటర్ కావాల్సిన ఇన్పుట్ ఏంటది? జనరేటర్కి ఏం కావాలి? ఇన్పుట్ మెకానికల్ ఎనర్జీ. అది ఎక్కడి నుంచి వస్తుంది? టర్బైన్. అంటే టర్బైన్ అవుట్పుట్ ఏంటి? టర్బైన్ అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ. బట్ టర్బైన్ నుంచి అవుట్పుట్ తీసుకుంటున్నట్టు టర్బైన్ కూడా ఇన్పుట్ కావాలి కదా. ఇన్పుట్ ఏమనుకున్నాం మనం? స్టీమ్ టర్బైన్. సో ఇన్పుట్ ఏంటి ఇప్పుడు? స్టీమ్. స్టీమ్లో ఎనర్జీ ఏ ఫామ్లో ఉంది? స్టీమ్ ఉంటే మనకి ఏముంటుంది? వేడి తగులుతుందా? స్టీమ్ అంటే అది హీట్ ఎనర్జీ. సో స్టీమ్లో హీట్ ఎనర్జీ వస్తుంది. ఆ హీట్ ఎనర్జీ టర్బైన్ ఏ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది? ఆ మెకానికల్ ఎనర్జీ ఎవరికి ఇస్తున్నాం? జనరేటర్ నుంచి ఏమొస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. రైట్. సో జనరేటర్ని ఇప్పుడు టర్బైన్ని కలిపేసుకున్నాం. ఆ రెండు నడుస్తున్నాయి. ఇప్పుడు టర్బైన్కి ఏం కావాలనుకున్నాం? స్టీమ్. స్టీమ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? వాటర్ నుంచి స్టీమ్ కన్వర్ట్ అవ్వాలి. దానికోసం బాయిలర్ అని ఇంకో ఎక్విప్మెంట్ కొనుక్కున్నాం. అవునా? సో బాయిలర్కి ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ ఏం అవుట్పుట్ వస్తుంది? బాయిలర్ నుంచి రావాలి, స్టీమ్ రావాలి. అండ్ స్టీమ్ అవుట్పుట్ రావాలి. మరి బాయిలర్కి ఇన్పుట్స్ కావాలా? ఇంతగా అవుట్పుట్ ఇస్తుందా? బాయిలర్కి ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? స్టీమ్ దేని నుంచి వస్తుంది? వాటర్. ఇంకా వాటర్ని ఉత్తిగా వాటర్ ఇస్తే స్టీమ్ వస్తుందా? వాటర్ని హీట్ చేయాలి. అంటే హీట్ ఎనర్జీ ఇవ్వాలి. హీట్ ఎనర్జీ ఉన్న సోర్స్ ఏంటి మనకి? కోల్. సో కోల్ని మండిస్తే హీట్ వస్తుంది. ఆ హీట్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ని దేనికి ఇస్తున్నాం? ఆ స్టీమ్ని దేనికి ఇస్తున్నాం? టర్బైన్. టర్బైన్కి ఇస్తే టర్బైన్ ఆ స్టీమ్ ఎనర్జీ హీట్ ఎనర్జీని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ దేనికి ఇస్తున్నాం? జనరేటర్ నుంచి ఏమొస్తుంది? సో ఇప్పుడు ఏమేమి కొనుక్కున్నాం మార్కెట్లో వచ్చి? ఫస్ట్ జనరేటర్ కొనుక్కున్నాం. జనరేటర్స్ కావాల్సిన కోసం టర్బైన్ కొనుక్కున్నాం. టర్బైన్ కోసం స్టీమ్ జనరేటర్, బాయిలర్ అన్నారు. బాయిలర్ కొనుక్కున్నాం. బాయిలర్, టర్బైన్, జనరేటర్ ఇది మెయిన్ ఉన్నది. సో మన ప్లాంట్లో బీటీజీ, బాయిలర్ని బి అంటాం, టర్బైన్ టీ అంటాం, జీ జనరేటర్ బీటీజీ. కొత్త బాయిలర్ పనిచేస్తుందా? బాయిలర్ కొనుక్కుంటే ఫోన్ కొనుక్కున్నాం. ఫోన్ ఒకటే పనిచేస్తుందా? ఛార్జర్ కావాలి, ఇయర్ ఫోన్స్ కావాలి, దానికి కవర్ కావాలి, పౌచ్ కావాలి, అన్నీ కావాలి. అవునా? ఇప్పుడు బాయిలర్ ఒకటి కొనుక్కున్నాం. బాయిలర్ ఒకటి పనిచేయదు కదా. బాయిలర్ ఏమి ఇస్తున్నాం? ఇన్పుట్ అనుకున్నాం, కోల్ వాటర్ ఇస్తున్నాం అనుకున్నాం కదా. కోల్ ఇవ్వాలి అంటే బాయిలర్కి కోల్ ఇచ్చే ఎక్విప్మెంట్ కావాలి. అండ్ కోల్ కూడా ఏ క్వాలిటీ? ఇప్పటి వరకు ఏమి ఇవ్వాలో మనం మాట్లాడుతున్నాం, ఎంత ఇవ్వాలి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాకు నేను పని చేయాలంటే ఫుడ్ కావాలి. ఎలాంటి ఫుడ్ కావాలి అంటే ఏ క్వాలిటీ ఫుడ్ కావాలి? కెపాసిటీ ఉన్న యూనిట్.
దాన్ని ఎన్ని గంటలు నడిపితే అంత ఎనర్జీ వస్తుంది అన్నట్టు. ఓకే, ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం కదా. 600 మెగావాట్ ఇంటూ గంట నడిపితే 600 మెగావాట్ ఇంటూ 1, 2 అవర్స్ నడిపితే ఇంటూ 2, 24 అవర్స్ నడిపితే అంత ఎనర్జీ అవుట్పుట్ వస్తుంది. ఎట్లయితే క్వాలిటీ కోల్ ఇవ్వాలనుకున్నాం మనకి వాటర్ కూడా బాయిలర్కి డీమినరలైజ్డ్ వాటర్ ఇవ్వాలి. డీమినరలైజ్డ్ అంటే బ్యాటరీస్లో పోస్తాం కదా డిస్టిల్ వాటర్ పోస్తాం బ్యాటరీస్లో డిస్టిల్ వాటర్ పోస్తాం. దాని కింద పడేదాన్ని కాపర్ అంటారు. కాపర్ అంటే ఒక స్టోరేజ్ ప్లేస్. కాపర్లో కోల్ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన కోల్ కింద కన్వేయర్ బెల్ట్, ఈ బెల్ట్ ఉంది కదా, ఇక్కడ కన్వేయర్ బెల్ట్ అది కింద స్టార్ట్ అయింది. ఇక్కడ హార్జాంటల్గా స్టార్ట్ అయింది, ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా చేసింది అన్నట్టు. సో అక్కడ నుంచి ఆ కన్వేయర్ బెల్ట్ మీద కోల్ పడి ఇట్లా వస్తుంది. ఇప్పుడు కోల్ ఒకటే వచ్చిందా, ఇంకేమన్నా ఇంప్యూరిటీస్ వచ్చే అవకాశం ఉందా? ఇంప్యూరిటీస్ వస్తాయి. కోల్లో ఇంప్యూరిటీస్ అలాంటివి ఉంటే బండలు వస్తాయి, వుడన్ పీసెస్ వస్తాయి, మెటల్ పీసెస్ వస్తాయి. సో మాన్యువల్గా బండల్ని వుడన్ పీసెస్ని తీసేస్తారు. ఇక్కడ మనుషులు ఉంటారు, పక్కకు తోసేస్తుంటారు బెల్ట్ మీద నుంచి. మెటల్ పీసెస్ని ఈజీగా సపరేట్ చేసే పద్ధతి ఏమైనా ఉందా? సో ఇక్కడ కూడా కన్వేయర్ బెల్ట్ మీద హ్యాంగింగ్ మ్యాగ్నెట్ పెడతారు. బెల్ట్ మీద వెళ్తూ ఉంటే మెటల్ పార్టికల్ని ఆ మ్యాగ్నెట్ పట్టేసుకుంటుంది, అదంతా ఒకసారి తీసేస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాం, అన్లోడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇంప్యూరిటీస్ సపరేట్ చేసాం. ఇంప్యూరిటీస్లో 3 టైప్స్, స్టోన్ ఉంది, వుడ్ ఉంది, మెటల్ ఉంది. వుడ్ స్టోన్ మాన్యువల్గా సపరేట్ చేసాం, మెటల్ని మ్యాగ్నెట్తో చేసాం. మ్యాగ్నెట్ ఎట్లా తయారవుతుంది? మ్యాగ్నెట్ ఒకటి పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుంది, ఇంకోటి ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఉంటుంది. మనం వాడే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్, దానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాము, అది మ్యాగ్నెట్గా తయారవుతుంది, ఐరన్ పీస్. ఇక్కడ వచ్చిన కోల్ సైజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేడం నేను దింపిస్తే మీరు రండి. I'm just telling you to fight for your dreams, but it's not what it seems. Man, it's hard to be seen when everybody wants to be king. Yeah, they all wanna ring, yeah, we all wanna be free. So show me what you got, what you bring, how you fight in the ring, how you take a fucking swing. Do you got heart, are you mean? Got some scars, got some needs, are you willing to go bleed? I swear to God, they all let me down. I always fought just to wear the crown. I'm off at these fucking clowns who were all taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. I won't stop till they hear me now. I won't stop till I wear the crown. I swear to God they all let me down. I always fought just to wear the crown. I'm off at these fucking clowns who were all taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. I won't stop till they hear me now. I won't stop till I wear the crown. Cold shower, scream until you're louder, work until you're prouder, and all the doubters, they're just your downers. I swear to God they all let me down. I always fought just to wear the crown. I'm off at these fucking clowns who were all taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. I won't stop till they hear me now. I won't stop till I wear the crown.